చిలకలూరిపేట రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి మహర్షి కనకదాసు వడ్డే ఓపన్న జయంతులను అధికారికంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2025 ఫిబ్రవరి 15వ తేదీన సంత సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా సెలవు దినంగా ప్రకటించాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్నంలోని ఎన్ఆర్జీ సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ సుగాలి ప్రజల అత్యంత ఆరాధ్య దైవం సంత సేవాలాల్ మహారాజ్ జయంతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీను నాయక్, కౌన్సిలర్ బి కోట నాయక్, నాయకులు ఎం వెంకటేష్ నాయక్, కె వాగ్య నాయక్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గిరిజన రాష్ట్ర ఐక్య వేదిక తరఫున మరి మా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కానీ మరి సేవాలాల్ మహారాజ్ గారికి జన్మదినోత్సవం వచ్చే నెల జన్మదినోత్సవ కార్యక్రమానికి మాకు గుర్తింపుగా ఈ రాష్ట్ర ప్రజలకు గిరిజనులకు మా ముఖ్య దేవుడు సేవాలాల్ కాబట్టి వచ్చే నెల ఫిబ్రవరి రోజున 15వ తారీఖున మాకు గవర్నమెంట్ ద్వారా ప్రకటించాలని చెప్పి మనవి చేస్తున్న ఐక్య వేదిక తరఫున, చిలకలూరిపేట తరఫున మేమందరం కలిసికట్టుగా ఉండి మరి మా చంద్రబాబు నాయుడికి మంచిగానే కోరుకుంటున్నామని అనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వాల్మీకి మహర్షి కనకదాసు వడ్డే ఓపన్న జయంతులను అధికారికంగా నిర్వహించడం జరిగింది. దానికి ఏపీ గిరిజన సంఘాల ఐక్య తరఫున మేము హర్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫిబ్రవరి 15వ తేదీన సేవాలాల్ జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాకుండా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఏపీ గిరిజన సంఘాల ఐక్య తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు హర్యానా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సుగాలి ప్రజలు ఉన్నారు. సుగాలి ప్రజలు అత్యంతంగా ఆరాధిస్తున్నటువంటి సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ రోజుల్లో సేవాలాల్ నాటు వైద్యాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటే జీవనాభివృద్ధి మనుగడ అనేది సాగిందని చెప్పేసి, అదేవిధంగా అత్యంతంగా ప్రాధాన్యతగా సేవాలాల్ గిరిజనులకు అలాగే సుగాలి ప్రజలకు ఆయన చేసినటువంటి సేవల గురించి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి గిరిజన సంఘాల ఐక్య తరఫు నుంచి ఈ ప్రభుత్వానికి కోరుతున్నాము.